భారత్ బ్రిటన్ మధ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. బ్రిటన్లో పనిచేస్తున్న భారతీయ యాజమాన్యంలోని కంపెనీల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. 2024లో 971గా ఉన్న ఈ సంస్థల సంఖ్య 2025 నాటికి 23% పైగా వృద్ధితో 1197కు చేరింది. ఈ భారతీయ కంపెనీలు యూకేలో సంపాదించిన మొత్తం ఆదాయం కూడా 2024లోని 68.9 బిలియన్ పౌండ్ల నుంచి 72.14 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ఈ వ్యాపార సంస్థలు యూకే వ్యాప్తంగా 126,720 మందికి ఉపాధి కలిగిస్తున్నాయి. అయితే గత ఏడాది కాలంలోనే 8,000కు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. ఈ కంపెనీలలో మహిళా డైరెక్టర్ల నిష్పత్తి కూడా 2024లో 21% ఉండగా అది 24%కి పెరిగింది. ఈ ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో 74 సంస్థలు 10% లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని నమోదు చేశాయని నివేదిక ప్రస్తావించింది. ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో రూపొందించిన ఈ నివేదిక ఇండియా గ్లోబల్ ఫోరం చేరికతో మరింత బలోపేతమైంది. ఐజీఎఫ్ తన దీర్ఘకాల అనుభవం, నైపుణ్యం, భారత్ యూకే కారిడార్లో ఉన్న పలుకుబడితో ఈ నివేదికను మరింత విలువ చేకూర్చింది. లండన్లోని క్వీన్ ఎలిజబెత్ II సెంటర్లో ఐజీఎఫ్ లండన్ ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రత్యేక ప్రారంభ సెషన్లో యూకే వాణిజ్య వ్యాపార శాఖ మంత్రి జోనాథన్ రెనాల్డ్స్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేశారు. విప్రో ఐటీ సర్వీసెస్ యూకే సొసైటీస్ 448% ఆదాయ వృద్ధితో వృద్ధి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. కొత్తగా ప్రవేశించిన కార్పొరేట్ ఐటీ మేనేజ్మెంట్ సంస్థ జోహో కార్పొరేషన్ లిమిటెడ్ 197% వృద్ధితో తర్వాతి స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఇక కంపెనీల ప్రధాన కార్యాలయాల పరంగా చూస్తే లండన్ మొదటి చాయిస్గా కొనసాగుతోంది. మొత్తం కంపెనీలలో 47% లండన్లోనే ఉన్నాయి. ఆ తర్వాత సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ 24.3% ఉంది. రంగాల వారీగా చూస్తే టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ రంగం 31% ట్రాకర్ కంపెనీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే ఫార్మాస్యూటికల్స్, రసాయనాల రంగం 22%తో రెండో స్థానంలో నిలిచింది. లండన్ గ్లోబల్ ఫైనాన్స్ హబ్లో భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వ్యూహాత్మక విస్తరణ కారణంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం కూడా ట్రాకర్ కంపెనీలలో 9.5%కి పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో ఇదే అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని నివేదిక పేర్కొంది.